90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, బేసిక్గా అంటే చాలా మంది కూడా చాలా సెన్సిటివ్ అని చెప్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే హర్ట్ అవి చాలా బాధపడుతూ ఉంటారు. అలా చిన్న చిన్న విషయాల్ని మన హార్ట్కి తీసుకొని హర్ట్ కాకుండా ఉండాలి అంటే ఎలా? ఇది ఈగో ప్రాబ్లం. ఓకే, చిన్న విషయాలకి నేను చాలా సెన్సిటివ్, ఈ చుట్టుపక్కలంతా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎవరి మీదకి వేస్తున్నట్టు బాధ్యత? ఇది ప్రతి వ్యక్తి ఎవరైతే హర్ట్ అయిపోతుంటారో సెన్సిటివ్, దే షుడ్ రియలైజ్ దిస్. నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఈ ప్రపంచం తీసుకోలేదు. ఒక మాట అంటే హర్ట్ అయిపోతాడు అమ్మో అని తప్పించుకుని, ఇలా చూస్తే భయపడిపోతాడు అమ్మో అని తప్పించుకుని తిరగరు. అది ఫస్ట్ ఎక్కించుకోవాలి. నేను అన్నిటికీ సెన్సిటివ్ కాబట్టి ఈ ప్రపంచం అంతా నాతో జాగ్రత్తగా ఉండాలి ఈజ్ రాంగ్ అండ్ నాన్ సెన్స్. అది ఎవరైతే అలాంటి దాంట్లో ఉంటారో వాళ్ళు పదే పదే హర్ట్ అవుతారు, హర్ట్ అయి తీరుతారు. నేను గుడ్డులాగా ఉంటాను, నేను కింద పడితే పగిలిపోతాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటే ఎవరు ఆ బాధ్యత తీసుకోరు, తల మీద పెట్టుకోరు. ఓకే, అంత ముళ్ళ పెంకులు ఉంటాయి, దాని మీద నడవాలి, గాజు పెంకుల మీద నడవరు. దట్ ఈజ్ ఎవ్వరి బాధ్యత కాదు. ఎవరికి వాళ్ళు గట్టిపడాలి అనే, వాళ్ళు ఎలాంటి విషయాలు సెన్సిటివ్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు అన్న డెసిషన్ నీది పర్సనల్. నేను ఎవరైనా మాట అంటే బాధపడిపోతా, ఎవరైనా కోప్పడితే బాధపడిపోతా, ఎవరిని ఏదైనా చెప్తే బాధపడిపోతాను. అలా అంటే ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఫాల్ట్. ప్రతి వ్యక్తి కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిజంగా మారాలి అనుకుంటే షుడ్ నాట్ బీ వెరీ సెన్సిటివ్ ఓన్లీ ఎప్పుడైనా మన వాళ్ళు వెరీ క్లోజ్ రియల్లీ ఇంపార్టెంట్ అంటే తప్ప ఊరికే సెన్సిటివ్ ఉండకూడదు. చాలామంది ఊరికే ఏడుస్తుంటారు. ఓకే, ఊరికే అనగానే కళ్ళలో నీళ్ళు వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఏడుపు తప్పు కాదు, నీ కన్నీళ్లు వేస్ట్ చేయడం తప్పు. ఎప్పుడు కూడా కంట తడి కన్నీరు పెట్టి వీక్ అయిపోయి ఏడ్చే సీన్లు చాలా రేర్ ఉండాలి లైఫ్లో. దట్స్ అ ప్రెషియస్ థింగ్. నేను బాధపడి ఏడ్చాను అంటే దట్ షుడ్ బి రియల్లీ ప్రెషియస్ టు మీ. అది నాకు చాలా ఇంపార్టెంట్ అన్న వాటికి మనం హర్ట్ అవ్వాలి. లేకపోతే ఈ సృష్టి మొత్తం నిన్ను బాగా చూసుకునే బాధ్యత తీసుకోలేదు, నిన్ను బాగా చూసుకునే పనిలో లేదు అన్నది చాలా ఇంపార్టెంట్. 1. సెకండ్ వచ్చేసి, ఎవరైనా అట్లా చిన్న చిన్న మాటలకి వాటికి బాధపడుతుందంటే లైఫ్ని ఇంకా చూడలేదు. లైఫ్ విల్ బి మచ్ మోర్ టఫ్. అన్నీ బాగుండి అంత మంచిగా నడుస్తున్న టైంలో యాక్సిడెంట్ అవుతుంది. కరెక్ట్గా రేపు పొద్దున్న జాబ్ వస్తుంది అనే టైంలో తట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి లైఫ్లో. ఎందుకంటే ఒకసారి కాదు, ఈ జన్మకు వచ్చిందే ఎన్నో జన్మల కర్మ అనుభవించిపోవడానికి. ఆ కర్మలు నీకు ఎలాగైనా వస్తాయి, వాటికి ఎలాగో బాధపడాలి, వాటికి ఎలాగో ఏడవాలి. చిన్న చిన్న మాటలు ఎవరో వెళ్తూ ఇట్లా అన్నారు, పొద్దున మీరు రోడ్డు మీదకి వెళ్తే వాడేదో ఆపోజిట్లో ఇట్లా వచ్చి ఇట్లా అనగానే దిగి గొడవ పడతారు. రాక్షసుల్లాగే ఏదో గూండాల్లాగా రోడ్డు మీద దిగి గొడవ పడతారు. అంత సీన్ లేదు, చిన్న చిన్నవి రోడ్లో జరుగుతుంటాయి. సో వాట్ అనే దాంట్లో ముందుకు వెళ్ళిపోవాలి మనం. వెళ్ళనంతసేపు దే ఆర్ ఇన్ కాంప్లెక్స్ స్ట్రెస్, ప్రెషర్. దట్ నేను హర్ట్ అయిపోయాను, నేను ఒక మాట అంటే హర్ట్ అయిపోయాను, ఒకసారి ఇట్లా అంటే చెప్తే హర్ట్ అయిపోయాను, నీ గురించి చెడు చెప్తే హర్ట్ అయిపోయాను. ఇవి మోస్ట్ డేంజరస్ థింగ్స్. అది ఎప్పుడు రాకూడదు, అది మన బాడీలోకి రాకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇట్లా ఉంది అంటే కండిషనింగ్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచే అలా సెన్సిటివ్గా పెంచి ఉంటారు. నన్ను ఏమనకూడదు అనే మైండ్ కండిషనింగ్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ని బ్రేక్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఈ ప్రాక్టీసెస్లో ఎవరైనా ఏదైనా హర్ట్ చేసే దగ్గర ఉంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నాను సార్, వీ బికమ్ అన్కంఫర్టబుల్. ఏదైనా ఒక తప్పు మాట, ఏదైనా ఒక తప్పు సీన్ జరిగిందంటే లైఫ్లో అన్కంఫర్టబుల్. సో ఫేస్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్. ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామో, ఎంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామో అంత స్ట్రాంగ్ అవుతాం. ఓకే, పొద్దునే లేచి రన్నింగ్కి వెళ్ళాలి, ఇట్ ఈస్ అన్కంఫర్టబుల్ టు ద బాడీ, బట్ అది చేస్తేనే నువ్వు హెల్దీ అవుతావు. అలాగే ఎవరో ఏదో మాట అన్నారు, ఏదో టఫ్ వచ్చింది, ఏదో పని కుదరలేదు, అవన్నీ ఫేస్ చేస్తేనే గట్టిపడతాం. సో ప్రాక్టీస్ బ్రేకింగ్ యువర్ కండిషనింగ్ బ్రేక్ చేస్తూ ఉండాలి. కంఫర్ట్ జోన్లో బ్రతకూడదు. అన్నిటికీ అమ్మ వచ్చి ప్రొటెక్ట్ చేస్తుంది, నాన్న వచ్చి ప్రొటెక్ట్ చేస్తాడు, మాకు తెలిసిన వాడు ప్రొటెక్ట్ చేస్తారు. ఎవడో ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే ఎవడో నీకు జీవితం భిక్ష వేస్తున్నట్టు. అలా ఎవ్వడు ప్రొటెక్ట్ చేయడు బాస్, నీకు నువ్వే. నిన్ను ఎవ్వరు ఏది అన్నా సరే నాకు వెనకాల ఒక ఆర్మీ వస్తుంది, నాకు మా అమ్మ వస్తాడు, మా నాన్న వస్తాడు సపోర్ట్ అంటే యు ఆర్ వీక్. నీకు నువ్వు తట్టుకోవడం, నీకు నువ్వు తేల్చుకోవడం రావాలి. ఇంకా ఆఫీసుల్లో కొలీగ్స్ దగ్గర అయితే
ఊరికే మాట అనేసరికి నన్ను హర్ట్ చేశాడు. ఈ మధ్య ఇది ఎంత ఎక్కువైపోతుందంటే ఊరికే మాట సరదాగా అన్నా కూడా డిప్రెషన్, సూసైడ్, చచ్చిపోతా ఈ టైప్లో. విచ్ ఈజ్ రాంగ్ ఎట్ ఎనీ పాయింట్. అది రాంగే. ప్రతి దానికి హర్ట్ అవ్వకూడదు. కానీ హర్ట్ అవుతాను అన్న విషయము మనకు ఒక లిమిట్ పెట్టుకోవాలి. దట్ అందరూ 20 దగ్గర హర్ట్ అయితే నేను 80 దగ్గర హర్ట్ అవుతాను. నేను మనిషిని, నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, హర్ట్ అవుతాను. కానీ చిన్న వాటికి దట్స్ ఓకే. ఐ డోంట్ మైండ్. ఎవడేం మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళందరికీ తెలుగు నేర్పించి, వొకాబులరీ నేర్పించి, వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేయాలో బుక్లెట్ వాడికి ఇచ్చి నువ్వు ఇలా మాట్లాడరా అని అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం చిన్న వాటివి ఎలా ఇగ్నోర్ చేస్తావో, ఏదైనా వెరీ మేజర్గా, వెరీ ఇంపార్టెంట్గా నేను హర్ట్ చేస్తుంటే ఆ బౌండరీ గీయడం రావాలి. ఎప్పుడైతే బౌండరీ గీస్తామో దెన్ పీపుల్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ బౌండరీ. లేకపోతే నేను హర్ట్ చేసేవాళ్ళు పెరుగుతుంటారు. మరీ రెగ్యులర్గా క్రానిక్గా నేను తిడుతున్నారు, హర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి సమాధానం చెప్పడం మనం ఎప్పుడు చేస్తుంటాం చూడండి. గివ్ దెమ్ ఆన్సర్, టఫ్ ఆన్సర్. ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ఎవరైనా మన మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా అటాక్కి ఆన్సర్ ఉండాలి మన దగ్గర. మన దేవుళ్ళు కూడా ఆయుధాలు పట్టుకుని ఉంటారు. సో మంచితనం ఉండడంతో పాటుగా అయ్యో నేను ఇంత అనుకోడు. ఓకే, సో నువ్వు ఆన్సర్ ఇవ్వగలిగే స్టేజ్లో ఉండాలి. ఇదంతా వచ్చినప్పుడు ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటే అవుతాయి. అంటే మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ కరెక్ట్గా మ్యాచ్ కాకపోతే ఒక శరీరంలో అలాంటి వాళ్ళు ఇలా వీక్గా బిహేవ్ చేస్తారు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అన్నది ఆ ఎనర్జీస్ బ్యాలెన్స్ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ హర్ట్ అవ్వకూడదు అక్కడ హర్ట్ అయిపోయి చిన్న వాటికి ఏడ్చేసి చిన్న వాటికి బాధపడిపోయి ఉంటారు. సో ఆ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకుని కరెక్ట్గా హార్మోనల్ బ్యాలెన్స్ కనుక చేసుకుంటే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. చిన్న విషయాలకి హర్ట్ అవుతున్న వాళ్ళు చాలా మటుకు ఎక్కువ చూస్తాం మేము, హార్ట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారు. సో అన్నిటికీ బాధపడిపోయి, అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ కోరుకుని, అన్నిటికీ అందరూ కరెక్ట్గా ఉండాలి. ఈ హర్ట్ అవ్వ దాంట్లో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి తెలుసా? నేను ఒక్కడిని మంచివాడిని, ఈ దునియా అంతా చాలా చెడ్డది అనే దాంట్లో బతుకుతారు చాలామంది. నేను ఒక నా న్యాయం ధర్మం మేము ముగ్గురమే కలిసి బతుకుతాం, మిగతా అంతా చెడ్డవాళ్ళు అన్నట్టు ఉంటారు. అంత సీన్ లేదు. అందరూ వాళ్ళ సైడ్ నుంచి కరెక్ట్గా ఉంటేనే బిహేవ్ చేస్తారు. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక్కడిని న్యాయధర్మం అని అనుకోవద్దు. వరల్డ్ విల్ బిహేవ్ లైక్ ద వరల్డ్, యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ యూ. ఇది అందరి బాధ్యతలు తీసుకుని నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకుని ఇలా హర్ట్ అవుతున్నాము అని తెలిస్తే మాత్రం ఆ క్వాలిటీని వెంటనే చేంజ్ చేసుకోవాలి. లేకపోతే యూ కీప్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. నాకు వాడు కరెక్ట్గా లే, వీడు కరెక్ట్గా, ఎవడో ఒకటి తగులుతుంటాడు. అట్లా జీవితాంతం ఎవడో ఒకటి వస్తుంటాడు. కాలేజ్లో ఉన్నంతసేపు నా కొలీగ్స్ అన్నారు, తర్వాత జాబ్లో జాయిన్ అవుతే మళ్ళీ కొలీగ్స్ అన్నారు, తర్వాత ఆఫీస్లోకి వెళ్తే బాస్ అన్నాడు. ఇట్లా ఎంతసేపు సమ్వన్ విల్ బి దేర్ హూ విల్ ట్రై టు పుట్ సమ్ వర్డ్ నేను హర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. నీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే రోగాలు వస్తున్నట్టు, నువ్వు వీక్గా ఉన్నప్పుడే ఎవరైనా నిన్ను హర్ట్ చేస్తారు. నీ హర్ట్ చేయకంటే ముందు నీ ముందు కంచె ఉంటే, నీ మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే, బాణం వచ్చి తగిలినా బాణం విరిగి కింద పడాలి, కానీ నువ్వు బాధపడకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.